దేవునామం మీ అందరికీ వందనాలండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ దినము మనము 147వ కీర్తనలో ఒక వచనం నేను చదువుతాను, చూడండి. 11. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యములకు వెళ్ళక మునిపి మీరందరూ నాతో ఒక చిన్న మాట చెప్పాలని కోరుచున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినము మీ ముందు కొన్ని మాటలని బల్లకు ముందు పంచుకుంటాను. ఇందాక 147 మనము సామ్స్ చదివినప్పుడు ఇందులో 11లో మీరు జ్ఞాపకం చేసుకోండి. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొనుకు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. దేవుడు కనిపెట్టుకుంటుంటాడని, లేకపోతే దేవుని యందు మనం కనిపెట్టుకుంటుంటే, లేకపోతే దేవుని యందు భయభక్తులు గల వారి యందల దేవుడు ఆనందిస్తాడని బైబిల్ సెలవిస్తున్నది. అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నిన్ను గుర్తిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అభినందిస్తాడని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మనం జీవించే విధానం బట్టి, నువ్వు ఏ విధంగా నీ ప్రవర్తన, నీ నడవడి, నీ భయభక్తులు గల జీవితం బట్టి దేవుడు నీ యందు ఆనందిస్తూ ఉంటాడు. అయితే దాన్ని బట్టి నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు, దేవుడు నీ అడల ప్రతి ఒక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతాయని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు చేసే చిన్న కార్యమైనా, నువ్వు చేసే ఎంత గొప్ప విషయమైనా, ఒకవేళ నువ్వు సంపూర్ణమైన విశ్వాసముతో, సంపూర్ణమైన మనసుతో, ప్రేమతో చేసినట్లయితే దేవుడు దాన్ని గుర్తించి నిన్ను హెచ్చిస్తాడని కూడా బైబిల్ సెలవిస్తున్నది. మీకు ఈ యొక్క సంఘటనని, అంటే ఇది ఎలా మనల్ని దేవుడు హెచ్చిస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఒక 4 సంఘటనల్ని మీకు చెప్తాను. ఒక ఉపమానంలో దేవుడు చెప్పాడు, ఆ విధంగా 3 సంఘటనల విషయమై మీ ముందు పంచుకుంటాను. చూడండి, యేసయ్య సేవ చేసే కాలంలో కపెర్నహూముకి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఒక శతాధిపతి దేవుణ్ణి, యేసుక్రీస్తుని కలవడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, తన దగ్గర ఉన్న దాసునికి పక్షవాయువుతో బాధపడుతుంటాడు. పక్షవాయువుతో బాధపడినప్పుడు అతను తన దగ్గరికి వచ్చి, అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో ఉన్నాడు, నీవు మాట సెలవిస్తే నా దాసుడు బాగైతాడని చెప్తాడు. అయితే వెంటనే యేసయ్య ఏమంటాడంటే, నేను వస్తాను నీ దగ్గరికి, నేను ఇంటికి వస్తాను అన్నప్పుడు, అయ్యా, నీవు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు అని చెప్తుంటాడు. నాకు ఎలిజిబిలిటీ, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. అంటే ఇక్కడ ఎప్పుడైతే దేవుని శక్తిని తెలిసిన తర్వాత, దేవుడు నీతిమంతుడని, దేవుని యొక్క మహోన్నతాన్ని తెలుసుకున్న తర్వాత తను ఎంతో తగ్గించుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, నేను అన్ని విషయంలో నేను ఘనముగా ఉన్నాను, కానీ నీవు నా ఇంటికి రావడానికి నా దగ్గర నేను స్తోమత లేదని చెప్తున్నాడు. అయితే ఒక మాట అంటాడు, నువ్వు మాట సెలవిస్తే చాలు అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనము ఆ శతాధిపతి దేవుని యొక్క శక్తిని తెలిసి ఉన్నవాడు, దేవుని యొక్క అథారిటీ అంటాం, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావంని తెలుసుకుని ఉన్నవాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయనకి భూమి మీద, ఆకాశమందును భూమి అందును ఆయనకు అధికారం ఉన్నదని ఆయన తెలుసుకున్నవాడు. చాలామందికి మనకు విశ్వాస జీవితంలో నువ్వు దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోకుండా, వడివడిగా తెలుసుకొని ఇంకనూ దేవుని యందు ఇంకను బలపడాలి అంటే దేవుడు నీకు ముందుగానే చెప్తున్నాడు. దేవునిని నీవు సరిగ్గా, అంటే అన్ని విషయంలో నువ్వు దృఢముగా, నీ పరిపూర్ణమైన మనసుతో ఒకవేళ నువ్వు విశ్వసించినట్లయితే, నీ విశ్వాసము బలముగా ఉన్నట్లయితే, అది ఆవగింజంతైన ఉన్నా కూడా చాలా అంటున్నాడు. కానీ చాలామంది, అయ్యా, నా విశ్వాసము ఇంకా బలపడాలి అని చాలామంది అంటూ ఉంటారు. దేవుడు నీకు చెప్తున్నాడు, నీ కొంచెం విశ్వాసం ఉన్న చాలు అంటున్నాడు. నీ విశ్వాసాన్ని మొదటిగా నువ్వు నమ్మడం ఆరంభించాలి. నువ్వు నీ విశ్వాసాన్ని నమ్మాలి అంటే మొదటిగా నీకు తెలవలసింది ఏమిటంటే,
నువ్వు ఎవరి యందు, నువ్వు ఎవరిని ఏమి కోరుచున్నావు, నువ్వు ఏ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు ఏ దేవుని యందు ఆయన శక్తిని తెలుసుకొని ఆయన సన్నిధిలో ఉన్నావని మొదటిగా మనం తెలుసుకోవాలి. ఆయన శక్తిని నువ్వు తెలుసుకోకుండా, ఆయన మహోన్నతాన్ని తెలుసుకోకుండా నువ్వు ఆయన సన్నిధిలో ఎంత చేసినాను అది వ్యర్థంగా ఉంటుంది. చూడండి, శతాధిపతి ఏం చేశాడంటే ఒక మాట అన్నాడు, నేను నా ఇంటికి రాలేదు కానీ నేను కూడా ఒక అధికారానికి లోబడిన వాడినే. నా దగ్గర ఉన్న దాసులు నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, ఇది తీసుకురమ్మంటే తీసుకొని వస్తా. నీవు ఒక మాట సెలవిస్తే చాలు అంటే ఆ అధికారము, ఆ మాటకి అధికారం ఉన్నదని, ఈ సృష్టి యావత్తు ఆయన మాటకి లోబడుతుందని ఈ యొక్క శతాధిపతికి తెలిసి ఉన్నది. అటువంటి విశ్వాసమును చూసి యేసు యొక్క మాట అంటే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చూడదాం. 8:10, మాథ్యూ చాప్టర్ 8:10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, చూడండి, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఎవరి విషయంలో ఆశ్చర్యపడ్డాడు? ఆ శతాధిపతి విషయంలో ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము కనపరిచిన వాడిని నేను చూడలేదని దేవుడు చెప్తున్నాడు. నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నీ యందు ఆనందిస్తాడు. నీ విశ్వాసం బట్టి నీ జీవితంలో కార్యములు చేస్తుంటాడు, అని నిన్ను హెచ్చిస్తాడని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ శతాధిపతి నువ్వు మాట ఇస్తే చాలు అని చెప్పాడు. అందుకొరకే దేవుడు ఆ దినము మాట సెలవిచ్చాడు, ఆ దాసుడు బాగయ్యాడు. అందుకొరకే దేవుడు నీ యొక్క విశ్వాసముని దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. నువ్వు ఏ విధంగా దేవుని ఎడల నీ యొక్క విశ్వాసమని కనపరుస్తున్నావు అనేది దేవుడు చూసి నిన్ను అందరిలో కనపరుస్తాడని జ్ఞాపకం చేసుకోండి. అలానే చూస్తే ఒక స్త్రీని చూద్దాం. ఈ స్త్రీ ఎవరు అని మనం చూస్తూ ఉంటే బైబిల్లో మనము 3 సువార్తలలో ఈ విషయం రాయబడి ఉన్నది, మత్తయి, మార్కు, యోహాను సువార్తలో. అయితే మత్తయిలో, మార్కులో రాయబడినది నేను చెప్తాను. ఒక స్త్రీ ఆమె ఏం చేసినదంటే, ఎప్పుడు యేసయ్య బెథేనుకు వచ్చినప్పుడు అక్కడ కుష్టివాడైన సిమియోను ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక స్త్రీ చాలా విలువగల అత్తర్ని తీసుకొని వచ్చింది. ఆ విలువగల అత్తర్ని తీసుకొని వచ్చి దాన్ని పొలగొట్టి యేసయ్య తల మీద పోసినది. అది పోసినప్పుడు అక్కడ ఉన్నవారిలో మనకు చూస్తే యోహాను సువార్తలో ఏమని ఉంటుందంటే, యూదా ఇష్కరియోతు మాట అన్నట్టు చూస్తా. ఏమని అంటే, ఇది ఇంత విలువగలది కదా, మార్కు సువార్తలో కూడా మనం చదువుతాం, ఇంత విలువది గలది కదా, దీనిని మనం అమ్మితే నీకు డబ్బులు వస్తాయి కదా, ఎందుకు దీన్ని వ్యర్థం చేస్తున్నావు? ఇది వ్యర్థం చేయకుండా నువ్వు దీన్ని అమ్మి దీన్ని ఒకవేళ నీవు బీదలకిస్తే బాగుంటుంది కదా అని ఒక మాట ఆయన శిష్యులలో ఒక శిష్యులు అంటాడు. అయితే ఈ మాట విన్నప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి, ఆ శిష్యునికి మంచి హృదయం ఉన్నదా, నిజమైన బీదడి ఎడల నిజంగానే కనికరం ఉన్నదా అని చూస్తే కొంతమంది ఎలా ఉంటారంటే, నీవు దేవునికి ప్రేమ చూపించినప్పుడు, నువ్వు దేవుని ఎడల అధికమైన ప్రేమ కలిగి ఆయనను ఘనపరుస్తున్నప్పుడు పక్కవారు చూసి, వారికి ఏదో ఉద్దేశం అని కాదండి, వారు దేవుణ్ణి ఘనపరిచిన విధానం చూసి వారు తట్టుకోలేక ఈ మాటలు అంటారు. నువ్వు ఎందుకు ఇది వ్యర్థంగా చేస్తున్నావు, దేవునికి అవసరం ఉందా ఇది పని చేయడము అని కూడా కొంతమంది మాటలు అంటుంటారు. నీ ప్రేమని దేవుని ఎడల నువ్వు కనపరుస్తూ ఉంటే సాతానుడు పక్కవారిలో చేరుతుంటాడు, చేరి నేను చెయ్యకుండా చూస్తుంటాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే నువ్వు దేవుని శక్తి తెలిసినప్పుడు, దేవుని యొక్క మహోన్నతము తెలిసినప్పుడు, అది ఎంత గొప్పవాడని తెలిసినప్పుడు నీవు దేవుణ్ణి ఆయనకి అమూల్యమైనది ఇవ్వడానికి నువ్వు వెనకాడమని జ్ఞాపకం చేసుకోండి. ఆ స్త్రీ ఆ పని చేసినది, తన దగ్గర ఉన్న విలువైన అత్తరుని తీసుకొచ్చినది. అయితే నేను గూగుల్లో సెర్చ్ చేశాను, విలువైన అత్తరు ఎంత ఉంటుంది అంటే, పర్ఫ్యూమ్ అనుకోండి, ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు? ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ ఎంత ఉంటుందండి? 18 lakhs అంట. ఎంత అండి? 18 lakhs. అంటే ఆ దినంలో తను తీసుకొచ్చినది ఎంత విలువైనది అంటే, దాన్ని అమ్మితే 300 దిరాములకి దీన్ని అమ్మవచ్చు అని చెప్పాడు. అది తీసుకొని వచ్చి దేవుని మీద ఆమె పోసినది. పోసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యేసయ్య ఒక మాట అంటాడు చూడండి, ఆమె జోలికి
పోకుడి అని చెప్తుంటాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. హల్లెలూయా. మీరు దేవుని ఎడల ఒకవేళ మంచి కార్యము చేస్తే జ్ఞాపకం చేసుకోండి, మానవులు దాన్ని గుర్తుపడతారో లేదో, నీ ప్రేమని వారు గుర్తుపడతారో లేదో, కానీ దేవుడు మాత్రము అది జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసిన మంచి కార్యముని దేవుడు గుర్తుపెట్టుకొని నీకు ఫలమును దయచేస్తాడు. అందుకొరకే దేవుడు వెక్కిరింపబడడు. మానవుడా, జ్ఞాపకం చేసుకో, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావు. నువ్వు ఈ దినము ఏమి విత్తుతున్నావో అదే పంటను నువ్వు కోస్తావని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు విలువైనది దేవునికి ఆ దినం ఆ స్త్రీ ఇచ్చినప్పుడు ఒక మంచి మాట అంటాడు, ఈ సువార్త అయితే ఎక్కడైతే ప్రకటింపబడుచున్నదో, హల్లెలూయా, ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతున్నదో ఈమె చేసిన కార్యముని జ్ఞాపకము చేసుకుంటారని చెప్తున్నాడు. నీవు చేసిన కార్యముని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చూపించే ప్రేమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు దేవుని ఎడల ఏమి చేసినను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని మీరు గుర్తుపెట్టుకోవాలా. అందుకొరకే చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఏం చేస్తాడంట? ఆనందిస్తాడని బైబిల్ సెలవిస్తున్నది. నీవు దేవుని యందు, అందుకొరకే నీ పక్కలో నువ్వు ఏమైనా చెయ్యాలి దేవునికి అన్నప్పుడు పక్కలో చేరుతారు, కొంతమంది బ్యాచ్ చేరుతారు, అవసరమా అంటారు, నీ ప్రేమని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఎవరు అంటే నీకు ఎవరైతే ఇష్టపడరో, దేవుని మహోన్నతానిగా దేవుని నువ్వు అధికంగా ప్రేమించడం ఇష్టపడరో వారు దేవునికి చేయడం ఆపుతుంటారు. కానీ నీవు నీ ప్రేమని దేవునికి చాటుకోవాలా. అయ్యా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను తండ్రి, నీ కృప కోసమే నేను చూస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే అటువంటి హృదయం కలిగినప్పుడు దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడని మనం తెలుసుకోవాలని ఈ దినము మీకు అందరికీ నేను విన్నవిస్తున్నాను. 4వ సంఘటన చూద్దాం. ఈ సంఘటన చూసినప్పుడు అసలు యేసయ్య ఎందుకు ఈ పరిస్థితి అంటే ఇది కూడా చెక్ చేస్తాడా దేవుడు? యేసుక్రీస్తు ఇది కూడా చెక్ చేస్తాడా? ఇది చెక్ చేయడానికి ఆయనకి ఏం అవసరమో అని అనిపించినది. ఎలా అంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుండి 44లో ఈ యొక్క సంఘటన నుండి చూద్దాం. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి, చూడండి, ఆయన కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడంట. జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతురాలైన వారి అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండెను. చూడండి, ఇక్కడ యేసయ్య ఇలానే ధనం పెట్టె దగ్గర కూర్చున్నాడు, కానుక పెట్టె దగ్గర కూర్చున్నప్పుడు అనేక మంది ధనవంతులు వస్తున్నారు. ధనవంతులు వచ్చి ఆ కానుకలు వేస్తూ ఉన్నారు. అందులో ఆ కానుకలు వేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అయినను దేవుడు ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ ఆ స్త్రీని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడని మనం చూస్తే కింద భాగం చదువుదాం. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, చూడండి, ఒక స్త్రీ వచ్చి 2 కాసులు వేస్తే ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, ఇంతమంది ధనవంతులు వస్తే శిష్యులను పిలిచి చెప్తలేడు, చూడయ్యా ఆ ధనవంతుడు ఎంత డబ్బు వేశాడు, ఇతను ఇంత డబ్బు వేశాడు కదా, ఇతను చూడు అని చెప్తలేడు. చూడండి యేసయ్య. కానీ ఎప్పుడైతే బీద అయిన విధవరాలు వచ్చినప్పుడు 2 కాసులు వేస్తే వారు శిష్యులందరినీ పిలిచాడు, రండి ఇక్కడికి రండి, నేను ఒకటి మీకు చూపిస్తాను, ఒక గొప్ప విషయాన్ని ఈ దినం మీకు తెలియపరుస్తాను. ఆ విషయం ఏమిటంటే చదువుదాం. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని యేసుక్రీస్తు ప్రకటించాడు. హల్లెలూయా. ఈ సృష్టికర్తైన దేవుడు ప్రకటించాడు. అయితే 2 కాసులు ఎందుకు అంతగనమని మనం ఆలోచిస్తే, ఆమె 2 కాసులు, ధనవంతులు ఎన్నో డబ్బు వేశారు, కానీ ఈమె 2 కాసులు అందరికన్నా ఎందుకు ఘనముగా అనిపించిన దేవునికి అని మనం జ్ఞాపకం చేసుకుంటే కింద భాగంలో చదువుదాం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరిగా, కలిగిన సమృద్ధిలో వేశారు. ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను. తన జీవనమంతయు వేసెను. హల్లెలూయా.
తన జీవనం అంతయు వేయడం అనగా, నువ్వు చూడండి, నీ విశ్వాసము ఎంత బలముగా ఉంటే, నువ్వు దేవుని యొక్క గొప్పతనముని నువ్వు ఎంత నమ్మితే, నీ జీవనం అంతయు దేవునికి తీసుకొచ్చి వేసేస్తారు. ఒకవేళ ఈ దినమే మేము ఇక్కడ ఉన్న వారిని మీ ఉన్నదంతయు దేవునికి ఇయ్యమనమంటే, అందరు ఇక్కడ ఏమైపోతుంది, నాకు ముఖం దాటేసుకుంటే మెల్లగా వెళ్ళిపోతుంటారు. అందరు అసలు నాకు ఏం లేదన్న కొంతమంది, ఎవరైతే ఏం లేదో వాళ్ళు ఉంటారు, ఉన్నవారు వెళ్ళిపోతారు. ఎందుకు తను అంత గొప్ప కార్యం చేస్తే దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ 2 నాణెములని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తనకున్నదంతా ఇచ్చినది తను అని. ఎందుకనగా అంటే, ఒక గొప్ప వాక్యంని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 4:19, ఫిలిపియన్స్ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, చూడండి, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. మీకు ప్రతి అవసరమును తీర్చువాడు దేవుడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నీ ప్రతి ఒక్క అవసరతని దేవుడే తీర్చాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నీకు కలిగినది రాబోవది నీకు దేవుడే నీకు దయచేస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముచావో, నువ్వు అంత విశ్వాసంగా ఉన్నప్పుడు, నాకు ఉన్నదంతయు నేను ఇచ్చినా నాకు ఏ కొదువ కూడా ఉండదని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, దేవుడు నువ్వు ఇచ్చినది జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. అందుకొరకే నీ విశ్వాసముని గమనిస్తుంటాడు. నువ్వు ఏ విధముగా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావని, నిన్ను నువ్వు ఎంత తగ్గించుకొని నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని, నిన్ను నీవు హెచ్చించు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్నావని కూడా దేవుని గమనిస్తూ ఉంటాడు. చాలామంది ఎందుకు ఆశీర్వాదములకి దూరంగా ఉంటారు, చాలామంది ఎందుకు వారి జీవితంలో అనుకునేవి ఎందుకు జరగవంటే, కొన్ని మంచి కార్యాలు చేస్తారు, కొన్ని మంచి పనులు చేసి వెంటనే వారిని వారు హెచ్చించుకుంటారు. నువ్వు హెచ్చించుకున్న ఎడల దేవుడు నేను తగ్గిస్తాడని బైబిల్ సెలవిస్తున్నది. నువ్వు హెచ్చించుకున్నట్లయితే, నీ హృదయంలో నువ్వు హెచ్చించుకున్నట్లయితే, చూడండి, నువ్వు ఏ విషయంలో అయినా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు హెచ్చించుకునే హృదయం కలిగి ఉన్నట్లయితే దేవుడు నేను తగ్గిస్తాడని బైబిల్ సూటిగా చెప్పుచున్నదని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ముందు నువ్వు ఏమి చేసినను ఆయన కృప నీకు ఉచితముగా ఇస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. చూద్దాము, దేవుడు ఒక చిన్న ఉపమానం చెప్తాడు. ఈ ఉపమానం మనందరికి తెలిసిందే. ఒక సుంకరి ఉంటాడు, ఒక పరిసేయుడు ఉంటాడు. వీరు ఇరువురు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వస్తాడు. పరిసేయుడు ఏం చేస్తుంటాడు, వచ్చి ఐఆమ్ ద బెస్ట్ ఏమంటుంటాడండి, ఐఆమ్ ద బెస్ట్, నేను ఏ తప్పిదము చేయలేదు, ఏ దొంగతనము చేయలేదు, ఏ వ్యభిచారం చేయలేదు, నేను 2 పూటలు ఉపవాసముడు చేస్తున్నాను. ఇంకొకటి మంచి మాట అంటాడు అక్కడ. చూడండి, హెచ్చించుకున్న వాళ్ళు ఈ మాట అంటారు, నేను ఈ సుంకరి వర లేను అంటాడు. చాలామంది మనం కంపేర్ చేస్తుంటాం పక్క వారిని చూసి, వానికన్నా నేను బెటర్ కదా అని, వానికన్నా నేను బెటర్ కదా అని. అందుకొరకే వాడు అన్నాడంట, అయ్యా నీకు ఏమైంది, నువ్వేం చేసావు తప్పు అంటే, అయ్యా నేను 10 మర్డర్లు చేశానంటాడు. అంటే వీడన్నాడంట, నీకన్నా నేను చాలా బెటర్ అన్నాడంట. ఎందుకు అంటే నేను ఒక్కటే మర్డర్ చేశాను అన్నమాట. ఎన్ని మర్డర్ చేశాడంటే వీడు, 1 మర్డర్ చేశాడు. కానీ ఇద్దరికి శిక్ష ఏం పడుతుంది, శిక్షనే పడుతుంది, లేదా జీవకార్యాలకు సిద్ధపడుతుంది, లైఫ్ లాంగ్. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, నువ్వు చేసినది గొప్పని దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, అయ్యా నేను చేసింది గ్రేట్ అనుకున్నట్లయితే, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు ఈ దినము. చూడండి, అలానే సుంకరి దేవుని సన్నిధికి వచ్చాడు. సుంకరి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, అరే దేవుని మందిరానికి రావడం, ప్రవేశించడానికి కూడా ఆయన భయపడి తల ఎత్తి దేవునికి చూడడానికి కూడా భయపడుతున్నాడు. అయ్యా నేను పాపిని తండ్రి, నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా ఆయన సన్నిధిలో ఈ దినం మనం అందరం చేరాం. మన జీవితంలో మనం ఎన్నో రకములైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఒక్కోసారి దేవునికి ఉన్నతమైన స్థితిలో నువ్వు జీవిస్తూ ఉంటావు, దేవునికి అయిష్టముగా నువ్వు జీవిస్తూ ఉంటావు. కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన మందిరంలో నువ్వు ఉన్నప్పుడు, నీ ప్రవర్తనని, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ విధముగా నడుచుకుంటున్నావు అనేది జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు లోకంలో ఎలా ఉన్నను
అది నీవు చూస్తలేదు అనుకుంటారు, కానీ నీవు దేవుని మందిరంలో కూడా అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా నిన్ను గద్దిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నీవు జ్ఞానవంతుడవైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటావు. అందుకొరకే బైబిల్లో ఒక మాట రాయబడింది, చూడండి. ఒకవేళ నిన్ను నీవు హెచ్చించుకుంటే ఏమవుతుంది అని చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14. అయితే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడునని, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో నీ జీవిత కాలమంతయు జ్ఞాపకం చేసుకోండి, ఇది నోట్ చేసి పెట్టుకోండి. నేను దేవుడు ప్రతి విషయంలో ఆశీర్వదించాలంటే, నేను ప్రతి విషయంలో ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అంటే, నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, నీవు ఈ కంట్రీకి కానీ దేశానికి గొప్ప స్థాయిలో ఉన్నా కూడా నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకోవలసినదే. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు తగ్గించుకునే ఎడల దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవు జీవితంలో హెచ్చైన స్థలంలోకి వెళ్ళాలి అంటే నువ్వు మొదటిగా దేవుని సన్నిధిలో తగ్గించుకోవడము నేర్చుకోవాలని కోరుచున్నాను. అందుకొరకే చూద్దాము. మనము ఇక్కడ చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. 22:37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను. చూడండి, ఇది అన్ని ఆజ్ఞలలో ఇది మొదటి ఆజ్ఞగా మనకు దేవుడు చెప్తున్నాడు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. హల్లెలూయా. నువ్వు ఆయన ప్రేమించాలా. అదే మన ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం. నీ పూర్ణ బలముతో, శక్తితో అని కూడా చెప్తుంటాడు. నువ్వు దేవుని ఎప్పుడైతే ప్రేమించినప్పుడు నీవు ఎలా ఉంటావు అనేది జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో నువ్వు ఆయన ప్రేమించకుండా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించకుండా, నీ విశ్వాసముని నువ్వు కనపరచకుండా, ఆయన నువ్వు గనపరచకుండా, నీ జీవితంలో దేవుడు నిన్ను హెచ్చించాలని, దేవుడు నిన్ను గుర్తుంచుకోవాలని నువ్వు ప్రయత్నిస్తే కుదరని విషయం అని జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క ప్రేమను నువ్వు కనపరచాలి దేవుడు. అందుకొరకే నీవు ఈ దినం నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు ఒకవేళ నువ్వు దేవుని ఎడల కార్యం చేసినట్లయితే, నువ్వు దేవుని కృప కోసం కనిపెట్టుకున్న వానివైతే, దేవుని భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే, ఆయన నీ యందు ఆనందిస్తూ నువ్వు ఆయన యందు సంతోషించినట్లయితే ఆయన నీ హృదయ వాంఛలు కూడా తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు విశ్వాసముగా నీ జీవితం ఉన్నట్లయితే